గోకామ్ ఎగ్జామ్ నేషనల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. గోమ్కావ్ అనేది అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం చైనాలో కండక్ట్ చేసే ఎగ్జామ్. ఇది చైనాలోనే మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్గా ఫేమస్ కాలేకపోయింది. ప్రెస్టీజియస్ కాలేజెస్ ఇంకా యూనివర్సిటీస్లో అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్న స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఈ ఎగ్జామ్కి అపియర్ అయిన స్టూడెంట్స్లో కేవలం 25% స్టూడెంట్స్ మాత్రమే రిప్యూటెడ్ కాలేజెస్లో సీట్స్ దొరుకుతాయి. ఈ ఎగ్జామ్ 2 days పీరియడ్లో మొత్తం 9 hours పాటు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇంకా చైనీస్ లిటరేచర్ ఈ ఎగ్జామ్ యొక్క సిలబస్. ఐఐటి జేఈఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది ఇండియాలో కండక్ట్ చేసే మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్స్లో ఒకటి. ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో మంచి పర్ఫార్మెన్స్ ఉన్న స్టూడెంట్స్కి 7 ప్రెస్టీజియస్ ఐఐటీస్లో కాలేజ్ సీట్ దొరుకుతుంది. అవి ఐఐటి ముంబై, ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి రోఖ్రే, ఐఐటి గువాహటి. మన స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంకా ర్యాంక్ ఆధారంగా స్టూడెంట్స్ ఐఐటి కాలేజ్ తర్వాత నీట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సెలెక్ట్ చేస్తారు. మిగిలిన స్టూడెంట్స్ ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ కోసం ప్రయత్నిస్తారు. ఈ ఎగ్జామ్ 2 ఆబ్జెక్టివ్ పేపర్స్తో 2 hours పీరియడ్లో నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇంకా ఫిజిక్స్ సిలబస్. ఈ ఎగ్జామ్కి వెరీ లో సక్సెస్ రేట్ ఉంది. ఇంకా ప్రతి ఇయర్ ఈ ఎగ్జామ్కి 11 to 15 lakh స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ అపియర్ అవుతున్నారు. ద యూపీఎస్సీ ఎగ్జామ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ద హైయెస్ట్ లెవెల్ గవర్నమెంట్ అఫీషియల్స్ని రిక్రూట్ చేయడానికి ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే టఫెస్ట్ ఎగ్జామ్ ఇది. ఇది గేట్ ఇంకా జేఈ కన్నా కూడా కష్టమైన ఎగ్జామ్. ఎందుకంటే ఈ సక్సెస్ రేట్ కేవలం 0.1% మాత్రమే. ఈ ఎగ్జామ్ 3 phases కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ ప్రిలిమ్స్, సెకండ్ ఫేజ్ మెయిన్స్ ఇంకా థర్డ్ ఫేజ్ పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఒక స్టూడెంట్ ఈ ఎగ్జామ్లో అన్ని 3 stagesని క్లియర్ చేయాలి. అలా అయితేనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ద మెన్సా టెస్ట్. ఇది వరల్డ్లోనే ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ ఐక్యూ టెస్టింగ్ సొసైటీ. ఈ ఎగ్జామ్కి అపియర్ అవ్వడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. ఈ సొసైటీలో హైయెస్ట్ ఐక్యూ లెవెల్స్ ఉన్న మెంబర్స్ మాత్రమే మెన్సాలో ఉంటారు. ప్రతి కంట్రీకి వాళ్ళ ఓన్ ఐక్యూ సొసైటీ ఉంటుంది. కానీ మెన్సాలో యంగెస్ట్ మెంబర్ కేవలం 2 years ఓల్డ్ మాత్రమే. జిఆర్ఈ లేదా గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్. ఇది యుఎస్లో వన్ ఆఫ్ ద డిఫికల్ట్ ఎగ్జామినేషన్. అక్కడ ఉన్న ప్రతి హై స్కూల్ స్టూడెంట్ ఎవరైతే హైయర్ స్టడీస్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి జిఆర్ఈ స్కోర్ మంచి రిప్యూటెడ్ కాలేజెస్లో సీట్ తెప్పిస్తుంది. ఎవరైతే యుఎస్లోని యూనివర్సిటీస్లో మాస్టర్స్ ఇంకా పిహెచ్డి చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ జిఆర్ఈ స్కోర్ అనేది కంపల్సరీ. ఈ ఎగ్జామ్ని ఆన్లైన్లో ఇంకా ఆఫ్లైన్లో కూడా కండక్ట్ చేస్తారు. ఇంకా ఇందులో ఉండే సబ్జెక్ట్స్ వర్బల్, అనలిటిక్ రైటింగ్, క్వాంటిటివ్ రీజనింగ్ ఎబిలిటీస్ ఇంకా రీసెర్చ్. సిఎఫ్ఏ లేదా చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఎగ్జామ్. ఇది ఎగ్జాక్ట్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే కాదు, ఇది మరింత పెద్ద ప్రొఫెషనల్ డిగ్రీ. ఈ ఎగ్జామ్లో 3 stages ఉంటాయి. ప్రతి స్టేజ్లో 240 questions-తో 6 complicated hours-లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 3 stages ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ పూర్తి డిగ్రీని కంప్లీట్ చేయడానికి 2 years ప్రాక్టీస్ సెషన్ చేయాల్సి ఉంటుంది. సిసిఐఈ లేదా సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్ వర్కింగ్ ఎక్స్పర్ట్. సిస్కో సిస్టమ్ వాళ్ళు నెట్వర్కింగ్ ఎక్స్పర్ట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి సిసిఐఈ కండక్ట్ చేస్తారు.
ఇది మోస్ట్ పాపులర్ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్స్లో ఒకటి. ఈ ఎగ్జామ్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో 6 పార్ట్స్ ఉంటాయి. ఇంకా సెకండ్ స్టేజ్లో 8 లాంగ్ అవర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. CCIE మొత్తం నెట్వర్కింగ్ సిస్టంలోనే పాపులర్ సర్టిఫైయింగ్ ఇండస్ట్రీ. గేట్ లేదా గ్రాటిట్యూడ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం రాసే నేషనల్ లెవెల్ అడ్మిషన్ టెస్ట్ ఇది. గేట్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మధ్యలో అటెంప్ట్ లాంటిది. ఈ ఎగ్జామ్ ఎందుకు ఇంత టఫ్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయడమే. ఈ ఎగ్జామ్లో మన స్టూడెంట్స్ యొక్క డిఫరెంట్ సబ్జెక్ట్స్లోని నాలెడ్జ్కి టెస్ట్ పెడతారు. అవి లైక్ మ్యాథ్స్, సైన్స్, ఇంజనీరింగ్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్. LNAT లేదా నేషనల్ అడ్మిషన్ టెస్ట్ ఆఫ్ లా. యునైటెడ్ కింగ్డమ్ నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ని 2014లో కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం కష్టంగా మారింది. ఈ ఎగ్జామ్ మన యొక్క స్కిల్స్ ఇంకా మన యొక్క ఎబిలిటీస్ని టెస్ట్ చేయడానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు స్టార్ట్ చేశారు. 2.5 hours టైం ఉన్న ఈ ఎగ్జామ్లో రీడింగ్ ఇంకా ఎస్ఏ సెక్షన్ ఉంటాయి. మీ ఆన్సర్స్ని యూకేలోని వేరువేరు లా కాలేజెస్లో కరెక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ని వరల్డ్ వైడ్గా 100 ఎగ్జామ్ సెంటర్స్లో కండక్ట్ చేయబడుతుంది. UMSLE లేదా ద యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ని అమెరికాలోని ఫిజిషియన్స్ హెల్త్ కేర్ సెక్టర్లో మెడిసిన్ ప్రాక్టీస్కి లైసెన్సింగ్ చేస్తారు. ఈ ఎగ్జామ్ని నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఇంకా ద ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ మెడికల్ బోర్డ్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఇక్కడ లైసెన్స్ కోసం ఎగ్జామ్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంకా అప్లికేషన్ కాన్సెప్ట్స్ని ఎస్టిమేట్ చేయడానికి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. CA లేదా చార్టర్డ్ అకౌంటెన్సీ. ఈ ఎగ్జామ్ని ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్గా డిక్లేర్ చేశారు. ఈ ఎగ్జామ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ లెవెల్ CA ఫౌండేషన్, సెకండ్ లెవెల్ IPCC, ఇంకా లాస్ట్ది CA ఫైనల్. చాలామంది స్టూడెంట్స్ తమ అండర్ గ్రాడ్యుయేషన్తో పాటు వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. కాలిఫోర్నియా బార్ ఎగ్జామినేషన్. కాలిఫోర్నియాలోని బార్ సొసైటీ వాళ్ళు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ని 3 days పీరియడ్లో 18 hours పాటు కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో 2 parts ఉంటాయి. ఒకటి మల్టిపుల్ చాయిస్ ఇంకా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్లో సక్సెస్ రేట్ 35% నుండి 55% వరకు ఉంటుంది. ఈ ఎగ్జామ్ని ఫిబ్రవరి ఇంకా జూలైలో సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేస్తారు. ఆల్ సోల్స్ ప్రైజ్ ఫెలోషిప్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ హిస్టారికల్ వరల్డ్లో బెస్ట్ స్టేటస్ సంపాదించుకుంది. ఫిలాసఫీ, లా, క్లాసికల్ స్టడీస్, ఎకనామిక్స్, హిస్టరీ అండ్ పొలిటికల్స్ ఇలాంటి రకరకాల కోర్సులో స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకోవడానికి దశాబ్దాలుగా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళకి ఆక్స్ఫర్డ్లో ఫుల్ టైమ్ శాలరీస్ వస్తాయి. అది కూడా 7 consecutive years వరకు. ఈ ఎగ్జామ్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. కానీ 50 లేదా అంతకంటే ఎక్కువ ఫీల్డ్స్లో నుండి కేవలం 2 సెలెక్ట్ చేసి వాటికి మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది స్టూడెంట్ యొక్క ఫ్యాక్చువల్ ఇంకా ఇమాజినేషన్ నాలెడ్జ్ గురించి టెస్ట్. ఈ ఎగ్జామ్లో కూడా 2 parts ఉంటాయి. మొదటిది రైటింగ్ సెక్షన్, ఇంకా సెకండ్ది వైవా. IES ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్. ఈ ఎగ్జామ్ ఇండియాలోనే టఫెస్ట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ని UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్లో వేర్వేరు పోస్టుల కోసం కండక్ట్ చేస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంకా మెకానికల్
ఇంజనీరింగ్కి సంబంధించిన ఎవరైనా ఈ ఎగ్జామ్కి రాయొచ్చు. ఈ ఎగ్జామ్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అవి జనరల్ యాప్టిట్యూడ్, ఆబ్జెక్టివ్, టెక్నికల్, కన్వెన్షనల్ అండ్ ఇంటర్వ్యూ. ఈ 4 స్టేజెస్ పాస్ అయితే మీకు వేరు డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ పోస్టింగ్ వస్తుంది. ద మాస్టర్ సోమెలియర్ డిప్లొమా ఎగ్జామ్. ఫైనల్గా వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్ ఇది. ఈ ఎగ్జామ్ని ద కోర్ట్ ఆఫ్ మాస్టర్ సోమెలియర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ సోమెలియర్ వాళ్ళు ముఖ్యంగా వైన్ ఇంకా ఫుడ్ పేరింగ్పై దృష్టి పెడతారు. ఈ ఎగ్జామ్ గత 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కండక్ట్ చేసిన ఇప్పటి వరకు కేవలం 200 నుండి 300 మంది విద్యార్థులు మాత్రమే సక్సెస్ అయ్యారు. అందుకే ఇది ప్రపంచంలోనే అతి కష్టమైన ఎగ్జామ్ అని చెప్పవచ్చు. ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. అవి సర్వీస్, బ్లైండ్ టెస్టింగ్ అండ్ థియరీ. ఇందులో బ్లైండ్ టెస్టింగ్ చాలా కష్టమైంది. ఇక్కడ స్టూడెంట్స్ కళ్ళకు గంతలు కట్టి కొన్ని రకాల గ్రేప్ వైన్స్ వారికి ఇస్తారు. అప్పుడు వాళ్ళు అది ఏ గ్రేప్ వైన్ అని చెప్పాలి.